నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. ఎంకిపెల్లి సుబ్బు చావుకొచ్చిందట. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రావటం, ఆయన నిర్ణయాలు భారతదేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభానికి సరిగ్గా సరిపోతుంది మాట. దాదాపుగా ఏడాదిన్నరగా పంటి బిగువన భరిస్తున్న బాధల్ని పరాకాష్ఠకు చేర్చింది పశ్చిమాసియా యుద్ధం. అప్పటికే ఓవైపు వీసాల ఆంక్షలు, మరోవైపు టారిఫ్ల దెబ్బతో డీలా పడ్డ రూపాయిని జీవితకాల కనిష్టాలకు పతనమయ్యేలా చేసింది. ఉన్న కష్టాలకు పెట్రోల్, డీజిల్, ఈ గ్యాస్ కొరత తోడై దేశ ఆర్థిక వ్యవస్థ నవనాడుల్ని కొంగదీసేస్తున్నాయి. ఈ గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఇంధనం ఆదా మొదలు ఖర్చుల అదుపు వరకు ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన పొదుపు పిలుపు ఇప్పుడు కీలక మలుపుగా మారింది. మరి ప్రధాని మోదీ పొదుపు సూచనలు ప్రభుత్వాలు, ప్రజలు, రాజకీయ నాయకత్వం ముందుకు తీసుకొని వెళ్లటం ఎలా? దీనిలో పౌర సమాజం పాత్ర ఏంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు ఎం పద్మనాభరెడ్డి గారు, సుపరిపాలన వేదిక అధ్యక్షులు హైదరాబాద్ నుంచి, బాలలత సిఎస్బి ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ హైదరాబాద్ నుంచి. ఇద్దరికి నమస్కారం అండి. నమస్తే సార్. పద్మనాభరెడ్డి గారు, ఇంధనం నుంచి బంగారం వరకు, ప్రోటోకాల్ మర్యాదల నుంచి విదేశీ యాత్రల వరకు ప్రజలు, ప్రభుత్వం అన్నింట్లో పొదుపు పాటించాలన్న ప్రధానమంత్రి పిలుపు, ఆ ప్రాధాన్యత ఏంటి? ఇప్పుడు దేశ పరిస్థితి ఎలా ఉందంటే, ఒక భారతదేశమే కాకుండా ప్రపంచంలో ఆల్మోస్ట్ అన్ని దేశాలకు ఈ ఎఫెక్ట్ పడుతుంది. యొక్క ఇరాన్ యొక్క యుద్ధం వలన అక్కడి నుంచి వచ్చే చమురు కానీ గ్యాస్ కానీ ఎక్కువ ఆ హార్మోన్స్ జలసంధి నుంచే వస్తుంది. కాబట్టి ఆ సప్లై తగ్గడం ఒకటైతే కాస్ట్ బాగా పెరుగుతుంది. ఆల్మోస్ట్ 60 నుంచి 70% కాస్ట్ పెరిగింది. సో మనము దిగుమతి చేసుకునే దాంట్లో ముఖ్యమైన 3 ఉన్నాయి. ఒకటి పెట్రోల్ అండ్ డీజిల్, గ్యాస్, పెట్రోలియం ప్రొడక్ట్స్ అందాం. రెండోది బంగారము, మూడోది వంట నూనెలు, ఈడబుల్ ఆయిల్స్. ఈ మూడిటి మీద విపరీతంగా మన యొక్క ఫారిన్ ఎక్స్చేంజ్ పోతా ఉంది. ఇలాగే జరిగినట్టయితే ఇంకో 6-7 నెలల్లో మన ఫారిన్ ఎక్స్చేంజ్ మొత్తము పూర్తి అయిపోతుంది. ఆ యొక్క దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం స్వంతంగా ఈ యొక్క పెట్రోల్, డీజిల్ ఇటువంటి వాటిని కన్జంప్షన్ తక్కువ చేసుకున్నట్టయితే మన ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు బాగుంటాయని చెప్పి ఆ ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు రిక్వెస్ట్ చేసినారు. అయితే దాని మీద కొన్ని రాజకీయ పార్టీలు ఇది రిక్వెస్టా, ఆర్డరా, దేశ పరిస్థితి అంత అల్లకల్లోలంగా ఉంది అని ఈ విధంగా చేస్తా ఉన్నారు. అది కాదు. ఇప్పుడు ఇక్కడ కావాల్సింది ఏంటంటే అందరం ఒక తాటి మీద నిలిచి అనవసరమైన ఖర్చులు, ముఖ్యంగా ఈ మూడిటి మీద, మన పెట్రోల్, డీజిల్, గ్యాస్, రెండోది బంగారము, మూడోది ఏదైతే వంట నూనెలు ఉన్నాయి, ఇంకా వేరే కూడా ఆయన చెప్పినాడు. పెట్రోల్, డీజిల్ కన్జంప్షన్ తక్కువ కావడానికని రకరకాల సూచనలు చేసినారు. ఇంకోటి ఏమన్నారంటే, వ్యవసాయం లోపల చాలా మటుకు మనం రసాయన ఎరువులు వాడుతా ఉన్నాము. దాంతో భూమి ఆరోగ్యం చెడిపోవడమే కాకుండా ఇంపోర్ట్ బిల్ పెరుగుతా ఉంది. కాబట్టి ఆ రసాయన ఎరువులు తగ్గించమన్న మొత్తం ఆపమని కాదు, తగ్గించండి. స్థానికంగా దొరికేటువంటి పశువుల పేడ అటువంటి వేసి వ్యవసాయం చేయమని ఆయన చెప్పడం జరిగింది. ఓకే, బాలలత మేడం, ఈ ప్రధాని పొదుపు సూచనలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వాలు, ప్రజలు, రాజకీయ నాయకత్వం దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళటం ఎలా? దీంట్లో పౌర సమాజం పాత్ర ఎంతవరకు ఉందంటారు? యాక్చువల్లీ నిన్న కొటాక్ మహేంద్ర గ్రూప్ ఫౌండర్ ఉదయ్ కొటాక్ ఒక మాట చెప్పారు. పశ్చిమాసియా యుద్ధానికి సంబంధించి భారతదేశానికి ఇంకా షాక్ తగలేదు, త్వరలో తీవ్రమైన షాక్ రాబోతుంది అని చెప్పి. అది నిజమని చెప్పాలి. యుద్ధం ఇలా కొనసాగితే మనం తీవ్రమైన షాక్ గురికాక తప్పదన్నమాట. మన విదేశీ మారక నిల్వలు విపరీతంగా పడిపోతున్నాయి. ఫిబ్రవరిలో $728 బిలియన్ ఉండేవి. ఈ రోజున అంటే మే 1వ తారీఖు వచ్చేసరికి $690 బిలియన్ పడిపోయాయన్నమాట. తంబు రూల్ ఏంటంటే, అంటే కనీసంగా 6 నెలలకు సరిపడా విదేశీ మారక నిల్వలు ఉండాలి. ఈ పరిస్థితి పెట్రోల్, డీజిల్ పెరిగితే, అదేవిధంగా మన గోల్డ్ ఇంపోర్ట్స్ ఇలానే కంటిన్యూ అవుతే ఇండియాకి భారీగా బర్డన్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ముఖ్యంగా మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది భారీగా ఉండే అవకాశం ఉంది. ఆల్రెడీ $84.5 బిలియన్ మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది వచ్చేస్తుంది. అంతేకాదు, ప్రధానమంత్రి గారు వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి చెప్తున్నారు. మనం చూస్తే కనుక ఇప్పుడు ఒక బ్యారెల్ పెట్రోల్, ఈ ఏదైతే గ్యాస్ ఉందో, పెట్రోల్ ఉందో, వీటికి సంబంధించి చాలా పెరిగిపోయింది. ముఖ్యంగా పెట్రోల్ ధర ఒక బ్యారెల్ చూస్తే $60-70 ఉండేది, ఇప్పుడు more than $100 వెళ్ళిపోయింది అనమాట. దాంతోపాటు మనం ఎక్కువగా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం. దాదాపు $134 బిలియన్ వర్త్ క్రూడ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఈ పరిస్థితిలో మనం బంగారం కొనటం ఆపమని కూడా ప్రధానమంత్రి గారు హితవు పలికారు. అంతేకాదు, వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా వరకు కార్ పూలింగ్ కావచ్చు, లేకపోతే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు,
అంటే మనం ఏదైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కార్ పూలింగ్ లేకపోతే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లో అందరు కలిసి వెళ్ళటము, మెట్రోస్ కావచ్చు. అంతేకాదు ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా గవర్నమెంట్ బస్సెస్ పెట్టేశారనమాట. ఇలా చాలా చర్యలు తీసుకుంటున్నారు. దాంతోపాటు ప్రధానమంత్రి తన సొంత కాన్వాయ్ని కూడా తగ్గించేసుకున్నారు. ప్రపంచంలో మనం చూస్తే కనుక చాలా దేశాలు ఇన్ఫ్లేషన్తో బాధపడుతున్నాయి. ఈ క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల భారతదేశంలో త్వరలో ఈ షాక్ రాబోతుంది, ముఖ్యంగా వంట నూనెలు ఇవన్నీ కూడా. దీనిలో మన పౌర సమాజం కూడా ప్రధానమంత్రి చెప్పిన హితవులు వినాలి. ముఖ్యంగా మనం కార్ పూలింగ్ కావచ్చు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకోవడం కావచ్చు, దాంతోపాటు మనం ప్రత్యేకంగా వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన ఎందుకు చెప్పారో ఒక్కసారి ఆలోచించాలి. దాంతోపాటు బంగారం కొనొద్దని చెప్పింది చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు. భారతదేశంలో బంగారం కొనొద్దని చెప్పడానికి కారణం ఏంటంటే మనం పెళ్లిళ్ళైనా సరే లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద పండుగలైనా ముందు బంగారం మీద పడతాం అనమాట. ఇప్పుడు బంగారం ఎక్కువ కొంటే మన ఫారెక్స్ బిల్లు మనం చూస్తే 90% బంగారమే మన ఫారెక్స్, అంటే మనం కొనే బంగారంలో 90% మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. దానివల్ల దాదాపు $70 బిలియన్ to $80 బిలియన్ మన ఫారెక్స్ రిజర్వ్స్ మీద ఒత్తిడి పెరుగుద్ది అనమాట. దానివల్ల మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా పెరిగే అవకాశం ఉంది. దాన్ని బట్టి మన పౌర సమాజం ప్రధానమంత్రి ఏమేం చెప్పారు, ఎందుకు చెప్పారు అని అర్థం చేసుకోవాలి. ఓకే, పద్మనాభ రెడ్డి గారు, ఇప్పుడు మేడం చెప్పిన దాని ప్రకారం చూస్తే ప్రజలకు పిలుపునివ్వడమే కాదు, ప్రధానమంత్రి స్వయంగా తన కాన్వాయ్ సైజ్ తగ్గించేశారు. అదే బాటలో కేంద్ర హోంమంత్రి కావచ్చు, ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం వాళ్ళు కూడా అదే బాటలో నడుస్తున్నారు. మరి మిగిలిన వారు కూడా ఏం చేయొచ్చు అంటారు? మొత్తం రాజకీయ నాయకులు యొక్క ప్రధానమంత్రి ఏదైతే ఒక మార్గం దిశానిర్దేశం చేసినాడో ఆయన కాన్వాయ్లో సుమారుగా 12 నుంచి 15 వెహికల్స్ ఉంటే అవి రెండింటికే తగ్గించినాడు. అలాగే కేంద్ర మంత్రులు కూడా చేయడం జరిగింది. కొన్ని రాష్ట్రాల్లో ఇవాళ పొద్దున చూపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో ఫైనాన్స్ మినిస్టర్ గారు సైకిల్ మీద పోతున్నారు ఆఫీస్కు. అట్లాగే ఇవాళ నాగ్పూర్ లోపల నితిన్ గడ్కరీ గారు ఏదో ఫీల్డ్ ఇన్స్పెక్షన్ పోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో పోతున్నారు. అది అందరిలో దేవేంద్ర ఫడ్నవీస్ గారు కూడా ఈ రోజు సైకిల్ మీద, బైక్ మీద. కానీ ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్పాలి. ఇవాళ తెలంగాణలో ఒక 2 మంత్రులు ఆ కొనుగోలు కేంద్రానికి పోవడానికి హెలికాప్టర్ మీద పోయినారు. ఇవి ఆగాలి. ఇది ప్రతి ఒక్క రాజకీయ నాయకుడే గాని ఉన్నత అధికారులు గాని ప్రభుత్వ ధనాన్ని మిస్యూజ్ చేస్తారు. వాళ్ళు దాన్ని పట్టించుకోరు. ఇప్పుడు ఒక మంత్రి వెళ్తుంటే ముందాట ఒకటి కాన్వాయ్ లోపల 4-5 వెహికల్స్ ఉంటాయి. ముందాట పైలట్ అని ఉంటుంది, తర్వాత మంత్రి గారు ఉంటారు, తర్వాత ఎస్కాట్ అని ఉంటుంది, ఇంకొక పోలీస్ వెహికల్, ఇలా ఉంటాయి. ఇవి 5 కాక ఆయనను సపోర్ట్ చేసే వాళ్ళు ఒక 20-30 మంది ఉంటారు. ఇంకొకటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఉదాహరణకు ఎక్కడనో ఒక ఖమ్మం జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో ఇంటీరియర్ లో ఒక గ్రామ పంచాయత్ ఇనాగరేషన్ చేయాలి. హైదరాబాద్ నుంచి మంత్రి గారు పోతారు, 5-6 కార్లు వెంబట పోతాయి. అక్కడ పోయే వరకల్లా జిల్లా అధికారులు అందరూ కూడా వెహికల్స్ వేసుకొని వస్తారు. ఆ గ్రామ పంచాయత్ ఇనాగరేషన్ అంటే అక్కడ 40-50 వెహికల్స్ వస్తాయి. అదే చూడండి, మొన్న ఆదివారం నాడు ప్రధానమంత్రి గారు 8,000 కోట్ల పనులను వర్చువల్ గా ఇనాగరేట్ చేసినారు. ఇది ఫాలో కావాలా. మన మంత్రులు అక్కడ పోయి రిబ్బన్ కట్ చేసేసి చప్పట్లు కొట్టగానే వస్తే ఆ మంత్రి ఒక్కరే పోరు, ఆయన బట్టి ఎంతో అధికార గణం ఉంటుంది అనమాట. ఇది ఆగాలి. తర్వాత గవర్నమెంట్ ఏజెన్సీస్ లో కూడా మీటింగ్స్ అయినప్పుడు అందరు వచ్చే బదులుగా వర్చువల్ మీటింగ్స్ చేసుకోవచ్చు. వర్చువల్ మీటింగ్స్ చేసుకున్నట్టయితే ఈ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు చాలా మట్టుకు తగ్గుతాయి. డీజిల్, పెట్రోల్ యొక్క ఆదా జరుగుతుంది. ఇకపోతే మనకు ఏదైతే ఈ బంగారం ఇప్పుడే డిస్కషన్ వచ్చింది కదా, బంగారం ఇస్ నాట్ ఎసెన్షియల్ కమోడిటీ. అది ఏదో పెళ్లైనప్పుడు మంగళసూత్రము దానికే, కానీ బంగారం 1 year అన్నాడు ప్రధానమంత్రి కూడా. ఎల్లకాలం ఒక 1 year వరకు మనం బంగారం కొనడం అవాయిడ్ చేద్దాం. దాన్ని పట్టుకొని కొందరు అపోజిషన్ వాళ్ళు బంగారం కొనుక్కుంటే ఎట్లా, ఇది మతపరమైన విషయం, అది అని చెప్తా ఉన్నాడు. ఇది కాదు. ఇప్పుడు మనకు కష్టంలో ఉన్నాం. మనం కష్టంలో ఉన్నప్పుడు అందరం ఒక తాటి మీద నిలవాలా. 1 సంవత్సరం వరకు పొదుపు చేసుకుంటే బాగుంటుంది. బాలలత మేడం, ఇప్పుడు సార్ చెప్తున్నారు, ఇందాక మీరు కూడా చాలా ఎలాబరేట్ చేసి చెప్పారు. అయితే ఇదే సమయంలో మరి బంగారంపై కేంద్ర ప్రభుత్వం ఇంత ప్రత్యేకంగా ఎందుకు దృష్టి పెట్టిందంటారు? ఏడాది పాటు కొనొద్దు అని చెప్పిన తర్వాత రోజే దిగుమతి సుంకం కూడా భారీగా పెంచింది. మరి బంగారం కొనుగోళ్లు ఎందుకు అంతగా కలవర పెడుతున్నాయంటారు? ప్రజల ముందున్న మార్గం ఏంటి? ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశం 2nd లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ గోల్డ్. అంటే చైనా తర్వాత బంగారం దిగుమతి చేసుకునే దేశాల్లో భారతదేశం చాలా పెద్ద దేశం అనమాట. దాదాపు మనకు అవసరమైన గోల్డ్లో 90% ఇంపోర్ట్ చేసుకుంటాం. 700 to 800 టన్స్ ఆఫ్ గోల్డ్ మనం తెచ్చుకుంటాం అనమాట. దీనివల్ల ఏమైందంటే భారీగా
మన ఖర్చు పెరిగిపోయిందనమాట. ఈ ఖర్చు పెరిగిపోవడం వల్ల ఫారెక్స్ రిజర్వ్స్ మీద ఆ బర్డన్ పడింది. దాంతో ఏదైతే మనం చమురు కోసం, న్యాచురల్ గ్యాస్ కోసం, వీటి కోసం వాడుకునే రిజర్వ్స్ ఉన్నాయో, ఈ విదేశీ మారక నిల్వలు గోల్డ్ కొనటం వాడుకోవడం వల్ల వాటి మీద బర్డన్ పెరుగుతుంది. దానివల్ల మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతుంది అనమాట. దానివల్ల దేశం మ్యాక్రో ఎకనమిక్ లెవెల్లో దేశం చాలా ఇబ్బంది పడుతుంది. మనం చూస్తే ఫర్టిలైజర్స్ కావచ్చు, కుకింగ్ ఆయిల్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు అవసరాలే, క్రూడ్ ఆయిల్ కావచ్చు. సో గోల్డ్ అనేది ఒక డెడ్ క్యాపిటల్, డెమాన్స్ట్రేట్ ఎఫెక్ట్ అనమాట. అంటే చూపించుకోవడానికి తప్ప, ఒక ఎమోషనల్ బాండింగ్ తప్ప గోల్డ్ ఆభరణాలు కానీ గోల్డ్ కొనుక్కోవడం పెద్ద పనికి రావు. కానీ ఏం చేస్తున్నారు, గోల్డ్ విపరీతంగా కొనుక్కుంటున్నాం మనం. సో వాల్యూమ్ కొంచెం తగ్గిన వాల్యూ పెరిగిపోయింది. గోల్డ్ రేట్లు పెరగడం వల్ల చాలా ఎక్కువ గోల్డ్ మీద మనం ఖర్చు పెడుతున్నాం అనమాట. సో దానికని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మన గోల్డ్ని డిస్కరేజ్ చేయడానికి గోల్డ్ మీద సుంకం పెంచేస్తుంది. గోల్డ్ సిల్వర్ మీద 6% ఉండే ట్యాక్స్ని 15% చేసిందనమాట. ఎందుకు? డిమాండ్ తగ్గించడానికి, అదేవిధంగా మన విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి, రూపాయి మీద ఒత్తిడి తగ్గించుకోవడానికి. అయితే దీనివల్ల ఒక ఎఫెక్ట్ ఉంటుంది. గోల్డ్ స్మగ్లింగ్ పెరిగే అవకాశం ఉంటుంది, అడ్డదారులు దొక్కే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆర్గనైజ్డ్ జ్యువెలర్స్ అంటే ఎవరైతే సంఘటితంగా చక్కగా వాళ్ళ జ్యువెలరీ బిజినెస్ చేసుకుంటున్నారో వాళ్ళ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ప్రభుత్వం ఎందుకు చర్య చేసుకుందంటే రికార్డు స్థాయిలో గోల్డ్ ఇంపోర్ట్ వాల్యూ పెరిగిపోయింది. మనం 2025లో $58 బిలియన్ వర్త్ గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటే ఈ సంవత్సరం అంటే 2026కి ఇప్పటికే $71 బిలియన్ వర్త్ గోల్డ్ ఇంపోర్ట్ చేసుకున్నాం. దీనివల్ల మన ఫారెక్స్ రిజర్వ్స్ మీద బర్డన్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఇమీడియట్గా ఏం చేస్తుందంటే 2 రోజుల ముందు ప్రధాని గారు వార్నింగ్ ఇచ్చారు, ఎవరు గోల్డ్ కొనొద్దు 1 సంవత్సరం పాటని. ఆ తర్వాత వితిన్ 2 days 2 రోజుల్లోనే గోల్డ్ పైన, సిల్వర్ పైన సుంకాలు 6% నుంచి 15% పెంచారనమాట. ఆయన ముందే వార్నింగ్ ఇచ్చి చేస్తారు ఏదైనా సరే, మీరు గమనిస్తే గనక. ఇది ఎందుకు చేశారంటే దేశ ప్రజల ప్రయోజనాల కోసం. అయితే మనకేంటంటే ఆ ఎమోషన్స్ బాండింగ్ వల్ల మనం తట్టుకోలేకపోతున్నాం. మనం కొనుక్కోవద్దన్నారు, ఎందుకు కొనుక్కోవద్దన్నారు అని. ఓకే ఓకే మేడం. ప్రతిధ్వని చర్చా కార్యక్రమంలో మరింత ముందుకు వెళ్లే ముందు ఇప్పుడు ప్రతిధ్వనిలో చిన్న విరామం తీసుకుందాం. పద్మనాభ రెడ్డి గారు, ప్రభుత్వ యంత్రాంగాల్లో కార్లు, టూర్లే కాదు ఇంకా ఎన్నో విధాలైన ఖర్చులు చేస్తుంటారు, వాటికి బిల్లులు కూడా పెడుతుంటారు. అయితే ఈ సంక్షోభ నేపథ్యంలో ఏది అవసరమైన ఖర్చు, ఏది దుబారా, వేటిని వాయిదా వేసుకోవచ్చు, వీటి గురించి అసలు ఎవరు చెప్పాలి, ఎవరు అమలు చేయాలి? ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారి యొక్క అప్పీల్ ను దృష్టిలో ఉంచుకొని ప్రతి రాష్ట్రము ముఖ్యమంత్రులు ఒక ఆర్డర్ పాస్ చేయాలి. ఏంటంటే అది ఇంతకు ముందు కూడా నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు నా అనుభవం కొద్ది చెప్తున్నాను. ప్రతి వెహికల్ కు మంత్లీ సపోజ్ సే ఒక 200 లీటర్ల డీజిల్ వాళ్ళు వాడుతున్నారు అనుకుంటే దాని మీద ఒక 25% కట్ చేయండి. ఏ వెహికల్ కూడా 150 లీటర్ల కంటే ఎక్కువ యూజ్ చేయడానికి లేదు. ఒకవేళ ఎక్కువ పని ఉన్నట్టయితే ప్రజా రవాణా వ్యవస్థ వాడచ్చు. ఇప్పుడు ఢిల్లీలో చక్కగా చెప్పినారు, ఒక వారానికి 2 దినాలు సెలవులు, బట్ ఆ సెలవు దినాలను ఇది చేసుకోవాలనంటే పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూడా పని చేయాలన్నారు. అంటే కష్టకాలం వచ్చినప్పుడు కొద్దిగంత కష్టం తీసుకోవాలి. ఎందుకంటే ఆ నేషన్ యొక్క బాగోగులను దృష్టిలో పెట్టుకొని చేయాల్సిందే గాని ప్రతి చిన్న విషయానికి ఇలా తప్పులు పట్టకుండా ఉండాలి. ఇక రెండోది, ప్రభుత్వంలో దుబారా అనేది చాలా మటుకు మనం చూస్తుంటాం. సెక్రటేరియట్ లో మీటింగ్స్ అవుతా ఉంటాయి. ఇంతకు ముందు నేను ఒక RTI కింద అడిగినప్పుడు యావరేజ్ గా ప్రతి దినము 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నది సెక్రటేరియట్ లో, వాళ్ళ టీ కాఫీలు కానీ, మీటింగ్స్ కానీ, ఇవి కానీ. ఇంకొకటి ఏంటంటే అవసరం ఉన్నా లేకున్నా కానీ సీనియర్ అధికారులు విదేశాల టూర్ పెట్టుకుంటారు. ఏదో ఒక స్కీమ్ వస్తుంది, దాంట్ లోపల విదేశాల టూర్ పోతుంటారు. ఇవన్నీ అయిపోయి ఒక 1 year వరకు ఏ అధికారి కూడా విదేశాలకు పోయే అవసరం లేదు. గతంలో చూసినాం మనం, లాస్ట్ 3-4 years నుంచి పార్టీలు ఏదైనా కానీ మాట్లాడితే ఇక్కడికి పోయినాం, అక్కడికి పోయినాం, ఈ ఇండస్ట్రీస్ ను కలుపుకున్నాం, సంతకాలు పెట్టినాం, వచ్చినారు, ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టినారు, ఇదేం చెప్తా ఉన్నారు. ప్రతి నెల సంబంధిత మంత్రి, సంబంధిత సెక్రటరీ గారు దావోస్ అంటారు, లండన్ అంటారు, ఇంకెక్కడో అంటారు, పోతా ఉన్నారు. ఉద్దేశం మంచిదే కావచ్చు, వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ అవుతా ఉందన్న. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఇప్పుడు మంత్రి గారి పేషీలలో కూడా విపరీతంగా ఖర్చు ఉంటది. మంత్రి గారికి 3-4 వెహికల్స్ ఉంటాయి, పేషీకి వెహికల్ ఉంటది. ఇవన్నీ ఒక సంవత్సరం వరకు ఒక హాలిడే తగ్గించుకోవాలి. ఖర్చులు తగ్గించుకున్నట్టయితే మనకు విదేశీ మారకం కూడా అంతగానం ప్రెషర్ పడదన్నమాట. ఇంకొకటి ఏంటంటే ప్రధానమంత్రి గారు చెప్పిన దాంట్లో ఆయిల్ తక్కువ వాడమన్నాడు. కుకింగ్ ఆయిల్, వంట నూనె. ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకునే దాంట్లో
క్రూడ్ ఆయిల్, బంగారం తర్వాత కుకింగ్ ఆయిల్ ఎక్కువ వాడుతున్నాం. విచిత్రం, ఇంత పెద్ద దేశంలో, ముఖ్యంగా అగ్రేరియన్ ఎకానమీ అంటారు, వ్యవసాయ ఆధారిత దేశంలో మనకు కావాల్సినటువంటి నూనె గింజలు, నూనె మనం తయారు చేసుకోలేకపోతున్నాం. ఇప్పటికైనా కానీ ఇమ్మీడియట్ స్టెప్ నూనె తక్కువ వాడాలా. లాంగ్ టర్మ్ లోపల మనకు కావాల్సిన నూనెను మనం ఉత్పత్తి చేసుకున్నట్టయితే నూనె గింజలు అవన్నీ కూడా బాగుంటుంది. డిస్కస్ చేద్దాం. బాలత మేడం, విదేశీ మారక ద్రవ్యం, రూపాయి మారకం విలువ, ఎగుమతులు దిగుమతులు, అసలు అర్థం కానట్లు కనిపించేటటువంటి ఈ లెక్కలు ఒక సగటు పౌరుడి జీవితాలని ఎలా ప్రభావితం చేస్తాయి? కొంచెం ఉదాహరణలతో చెప్తారా? భారతదేశం ఒక ఎమర్జింగ్ ఎకానమీ. ఈ ఎకానమీలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే పరోక్షంగా అన్ని ధరలు పెరుగుతాయి. ప్రతిదీ సగటున సామాన్యుడి మీదే పడుద్ది అనమాట భారం మొత్తం. ఇక్కడ మనం చూస్తే మన విదేశీ ట్రావెల్ దగ్గర నుంచి స్వదేశంలో మనం కొనుక్కునే పప్పు నూనెల వరకు ప్రతిదీ మన జీవితంలో కాస్ట్లీ అయిపోద్ది. మనం గమనిస్తే కనుక మనం షిప్పింగ్ ద్వారా చాలా వరకు అన్ని తెచ్చుకుంటాం. ఎమర్జింగ్ ఎకానమీలో మనం కొనుక్కునేది ఎక్కువ, అమ్మేది తక్కువ. కాబట్టి ఆయిల్ ప్రైజెస్ పెరుగుతాయి, పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ పెరుగుతాయి, కుకింగ్ ఆయిల్ ప్రైజెస్ పెరుగుతాయి, ఎల్పిజి సిలిండర్స్ కాస్ట్ పెరుగుద్ది. దాంతో రెస్టారెంట్స్, హోటల్స్ కూడా కాస్ట్లీ అయిపోతాయి. అంతేకాదు కన్జ్యూమర్ గూడ్స్ అనే రేట్లు బాగా పెరుగుతాయి అనమాట. అంతెందుకండి, విదేశాల్లో మన పిల్లలు చదువుకోవాలంటే ఆ ఖర్చు విపరీతంగా పెరుగుద్ది. అంటే ఇప్పుడు మనం ఈ రోజున చూస్తే గనక 95 రూపాయలు దాటింది ఒక డాలర్. అంటే రూపాయి విలువ చాలా వరకు పడిపోతుంది అనమాట. రూపాయి విలువ క్షీణించడం వల్ల మన ఇంపోర్ట్ బిల్ బాగా పెరిగిపోద్ది. మన ఇంపోర్ట్స్ అనేవి చాలా కాస్ట్లీ అయిపోతాయి, మనం కొనుక్కొచ్చినవి కాస్ట్లీ అయిపోతాయి అనమాట. దీనివల్ల ఏంటి అంటే ప్రతిదీ బర్డన్ అయిపోద్ది. ఇండైరెక్ట్గా, పరోక్షంగా ప్రతి ఒక్కళ్ళ మీద ఈ బర్డన్ పడుద్ది అనమాట. ముఖ్యంగా కన్జ్యూమర్ గూడ్స్, వినియోగదారుల వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ ఎఫెక్ట్ పడతాయి. రెండోది మన యొక్క విదేశీయానం ఎఫెక్ట్ పడుద్ది. మూడోది మనం చేసే పనులన్నీ కూడా, ఏదైతే ప్రయాణాలు చేస్తామో అవన్నీ కూడా కాస్ట్లీ అయిపోతాయి. దాంతోపాటు ఇంట్లో వంట గ్యాస్ దగ్గర నుంచి మన ఫ్యూయల్ వరకు డైలీ మనం చేసే ప్రతి దాని మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట. కాబట్టి మన ఫారెక్స్ రిజర్వ్స్ ని కాపాడుకోవడం మన బాధ్యత. దాంతోపాటు ప్రతి ఒక్క పౌరుడు తన యొక్క రోల్ని పూర్తిగా పాటించాలన్నమాట. ముఖ్యంగా రూపాయి విలువ పడిపోవడం అంటే కేవలం అది ఫారెన్ ఎక్స్చేంజ్ మాత్రమే కాదు, దానిలో ప్రభావాలు కూడా చాలా ఉంటాయి. అందుకనే రూపాయి విలువ త్వరలో 100 రూపాయలు ఇస్తే కానీ ఒక డాలర్కి వెళ్ళలేని పరిస్థితి ఉందని చెప్పి కూడా వచ్చే 2-3 నెలల్లో రూపాయి విలువ ఇంకా పడిపోతుందని కూడా వార్తలు వస్తున్నాయి అనమాట. డిస్కస్ చేద్దాం మేడం. పద్మనాభ రెడ్డి గారు, గతంలో వచ్చినటువంటి ఆర్థిక సంక్షోభాల కంటే మరి ఇప్పటి పరిస్థితి ఎంత భిన్నమైంది? ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ కఠిన నిర్ణయాలు కావచ్చు, ఆ పొదుపు కోసం పిలుపులపై అసహనం వ్యక్తం చేసే ముందు అసలు ఏం ఆలోచించాలంటారు? గతంలో వచ్చినాయి మన దేశానికి సంబంధించిందే కానీ ప్రపంచం మొత్తం మీద కాదు. ఇప్పుడు వచ్చినటువంటి ఆర్థిక సంక్షోభము చాలా దేశాలు కూడా సఫర్ అవుతున్నాయి. దీనికి మనము గట్టి చర్యలు తీసుకోవాలంటే ఎవరో వచ్చి మనకు హెల్ప్ చేసేది కాదు, ప్రజలే తమంతా తాముగా పొదుపు పాటించాల్సిన అవసరం ఉన్నది. పొదుపు పాటించడంతోనే మనకు విదేశీ మారకం యొక్క అవుట్ ఫ్లో అన్నది తగ్గుతుంది. ఉదాహరణకు ఇంటి నుంచే పనిచేయమన్నారు, అది ఐటీ సెక్టార్ లో బాగుంటుంది. మనం కరోనా వచ్చినప్పుడు చేసినాం చాలా, అప్పుడు అందరం ఒకటే మాట మీద నిలబడ్డాం, కరోనా సంక్షోభాన్ని మనం ఎదుర్కొన్నాం. అట్లాగే ఇప్పుడు కూడా ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తుంది. ఆల్రెడీ 40-50 దేశాల లోపల వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు. మనకు అది రావద్దు అని అంటే ప్రజలే స్వచ్ఛందంగా కొన్ని నిర్ణయాలు తీసుకొని పొదుపు పాటించినట్టయితే మనం దీని నుంచి గట్టెక్కుతాం. ఇంకా కొందరు ఇవాళ నేను పేపర్లో చూసినాను, ఒక రాజకీయ పార్టీ నాయకుడు అంటున్నాడు, అందరి ఇంటికి వెళ్ళి పని చేయాలంటే మరి పోలీసు వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళి పని చేస్తే నడుస్తుందని. ఇట్లా వితండ వాదన కాదు, ఇంటికి వెళ్ళి పని చేయమంటే అర్థం ఎవరెవరైతే చేయగలుగుతారో వాళ్ళు చేయండి. డ్యూటీస్ బయట ఉన్నప్పుడు వాళ్ళు పోవచ్చు, బయటకు తిరగవచ్చు. మెయిన్ ఉద్దేశం ఏంటంటే పెట్రోల్, డీజిల్, అత్యవసర సేవల వాటిలో మినహాయింపునిచ్చి మిగతా వాటిలో వేటిని పొదుపు చేయగలుగుతాం వాటిని చేయాలి. అది చేయాలి. అలా చేసినట్టయితే బాగుంటుంది. మొత్తానికి దేశమంతా ఒక తాటి మీద నిలబడాలా, రాజకీయాలను పక్కన పెట్టాలా, ప్రతి వాళ్ళు పొదుపు చేసినట్టయితే బాగుంటుంది. ఓకే ఓకే బాలలత మేడం, చివరిగా 2 ప్రశ్నలు. ఒకటి, ప్రధానమంత్రి అడుగుతున్నటువంటి ఈ మాట దేశం కోసమా ప్రజల కోసమా? ఇక రెండోది, నేను ఒక్కడిని పొదుపు చేస్తే అంతా మారిపోతుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు, మరి నిజానికి ఆ ఒక్కరు మారినా ఎలాంటి మార్పును చూడగలమంటారు? కొంత బ్రీఫ్గా చెప్పండి. గుర్జాడ్ గారు అన్నారు, దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులు అని. మనందరం మారితేనే దేశం మారుద్ది. ఆయన చెప్పింది దేశం కోసం, అందరి కోసం. ఇక్కడ కుకింగ్ ఫ్యూయల్ ఉందనుకోండి, అది మనం తగ్గించేస్తే ఒబెసిటీ, హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఇక్కడ మనం ట్రాఫిక్ ఏదైతే పెట్రోల్, డీజిల్ వెహికల్స్ పక్కన పెట్టేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఎందుకు దృష్టి పెట్టకూడదు? దానివల్ల
మనకు చాలా లాభాలు ఉంటాయి. ట్రాఫిక్ కంజెషన్ కూడా ఇప్పుడు మనం చూస్తే కనుక వర్క్ ఫ్రమ్ హోమ్ కనుక మనం చేస్తే ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ సిటీస్లో పెద్ద ప్రాబ్లం ఇండియాలో అది కూడా తగ్గుద్ది. అంటే ప్రతి చెడులోనూ ప్రతి కష్టంలోనూ ఒక మంచి ఎత్తుకోవచ్చు. కరోనా తర్వాత మనం ఎన్ని విషయాలు మారాం. అదేవిధంగా మనం కాస్ట్లీ ఫోన్స్ ఐఫోన్స్ కావచ్చు, శాంసంగ్ కావచ్చు, ఇట్లాంటి ఫోన్స్ పక్కన పెట్టి ఇండియన్ ఫోన్స్ కొనుక్కోవచ్చు కదా. అదేవిధంగా అనవసరమైన ఫారెన్ ట్రావెల్ లాస్ట్ ఇయర్ మనం చూస్తే దాదాపు 3,27,00,000 మంది ఫారెన్ ట్రావెల్ చేశారంట భారతదేశం నుంచి. దానిలో 1,43,00,000 మంది కేవలం ఉల్లాసానికి ఎంజాయ్మెంట్ కోసమే చేశారంట. దానివల్ల మనకి $15 బిలియన్ అనవసరమైన ఖర్చు అయింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళ డేటా అనమాట. ఇలా చూస్తే అనవసరమైన ఖర్చులు తగ్గించుకునే టైం కావచ్చు. అంటే ప్రతి కష్టంలోనూ ప్రతి సవాల్లోనూ మనం అవకాశం ఎత్తుక్కుందాం. ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్ధం వచ్చింది, దాన్ని ఇండియా పాఠం నేర్చుకోవాలి. పాఠం నేర్చుకోకపోతే మన దేశం విశ్వగురువు కాలేదు. కాబట్టి ఈ పాఠం ప్రధానమంత్రి దేశం కోసం, దేశంలో ఉన్న మనుషుల కోసం చేశారు. దేశం అంటే మనుషులు, దేశం అంటేనే మనుషులు. ఓకే, పద్మనాభ రెడ్డి గారు మీరేం చెప్తారు? నా ఒక్కడితోనే మార్పు సాధ్యమైద్దా, నేను ఒక్కడిని మారితే సరిపోతుందా అని అనుకునే వాళ్ళకి మీరు ఒక్క మాటలో ఏం చెప్తారు? పాతకాలంలో కథ చెప్తారు చూడండి, రాజుగారు అందరినీ పాలు లేమంటే ఒక ఆయన నేను ఒక్కరిని నీళ్లు పోస్తే ఏం కాదులే అందరు పాలు పోస్తారు. ఆ సామెత ఇక్కడ వర్తించకూడదు. ఇక్కడ ఏంటంటే ఇంకోటి స్వదేశీ ప్రేమ ఉండాలి. ఇప్పుడే చెప్పినట్టుగా విదేశాల నుంచి వస్తువుల మీద మోజు తగ్గించుకొని మన దేశంలో తయారయ్యే వస్తువుల మీద ఇచ్చేసినట్టయితే బాగుంటుంది. నేను ఒక్కరిని చేయకుంటే ఏమవుతుంది, లేదా నేను ఒక్కరిని ఇచ్చేస్తే మార్పు వస్తుందా అని అనుకున్నట్టయితే మొత్తం దేశం దెబ్బతింటది. కాబట్టి ప్రతివాడు నా డ్యూటీ, నా ఒక పౌరుడిగా నా బాధ్యత అని చెప్పేసి ప్రధానమంత్రి గారు ఏదైతే సలహాలు ఇచ్చినారో అవి పాటించాలా. ముఖ్యంగా ఎక్కువ ఖర్చు అయ్యేది రాష్ట్రాలలో. రాష్ట్రంలో కూడా ప్రతి ముఖ్యమంత్రి పార్టీలకు అతీతంగా చక్కగా ఒక ఎగ్జాంపుల్ గా వాళ్ళ ఖర్చులు తగ్గించుకున్నట్టయితే మొత్తం దేశం బాగుపడుతుంది. ఓకే సార్, ధన్యవాదాలు పద్మనాభ రెడ్డి గారు, అదేవిధంగా బాలలత మేడం, ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.